మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలకు వచ్చేటువంటి భక్తులందరూ కూడా ముందు ఘట్టమును దర్శించుకోవడానికి ఆనవాయితీగా వస్తుంటుంది. ఏళ్ల తరబడి కూడా ఇదే ఆనవాయితీ కొనసాగిస్తున్నారు. మండమెలిగే పండుగ కూడా ఇక్కడ కూడా జరుగుతుంటుంది. ఇక్కడ కూడా మండమెలిగే పండుగ అయిపోయిన తర్వాత మాత్రమే అక్కడ మండమెలిగే పండుగ జాతర స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కటి ఒక సాంప్రదాయం బద్ధంగా వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఘట్టమ్మ దేవాలయ ప్రాశస్త్యం ఏందనేది కూడా గతంలో మనం చెప్పాం. కానీ ఘట్టమ్మ తల్లి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ములుగు అలాగే వరంగల్ హైవే మధ్యలో ఉన్నటువంటి ఆ రోడ్డులో ఉన్నటువంటి ఘట్టమ్మ తల్లిని మొదటగా వెలిసినటువంటి ప్రాంతంలో మనం ఉన్నాము. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మొదటగా ఇప్పుడు చూపించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతానికైతే ముందు వెలిసినటువంటి ఘట్టమ్మ ఇక్కడ అడవి లోపల అంటే ఆ మెయిన్ ఘట్టమ్మ దగ్గర నుంచి కొంత దూరం నడుచుకుంటూ వస్తే మాత్రం ఇక్కడ మనకు స్పష్టంగా అనిపిస్తుంది. ఇక్కడి నుండే ఇక్కడ అప్పుడు మొత్తం అడవిలో ఉన్నాయి కాబట్టి అడవిలో లోపలికి వచ్చేటువంటి భక్తులు ఇబ్బంది గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడి నుండి ఘట్టమ్మను ఆ రోడ్డు దగ్గరికి తీసుకెళ్లి అక్కడ ప్రతిష్ఠించినట్టుగా ఇక్కడ నాయకపోడు గిరిజనులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఒక్కసారి అయితే వారితో మాట్లాడదాం. అక్కడ మెయిన్ ఘట్టమ్మను ఎప్పుడు అక్కడ స్థాపించారు, ప్రస్తుతానికి ఇక్కడ ఘట్టమ్మ ఎవరు చూశారు, ఎప్పుడు వెలిసిందే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి చరిత్రకారులు కూడా ఒక శాస్త్రీయబద్ధంగా దీన్ని అంటే బయటి ప్రపంచానికి కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు తెలుస్తుంది. ఒకసారి మనం మాట్లాడదాం. ఇప్పుడు నిజంగా ఘట్టమ్మ అనేసరికి సమ్మక్కరు సారక్కను దర్శించుకోవాలంటే మొత్తం 7 ఘట్టమ్మలు ఉంటాయంటారు. ఆ ఘట్టమ్మలు దర్శించుకున్న తర్వాతనే వెళ్తారంటున్నారు. మరి ఘట్టమ్మ ఇప్పుడు ఇక్కడ వెలిసింది, ఆ తర్వాత అక్కడికి ఎట్లా షిఫ్ట్ చేశారు, దీనికి సంబంధించినటువంటి పూర్వపరాలు ఎలా ఉన్నాయి? ముందుగాల మా తాతల కాలం నుంచి ముత్తాతల నుంచి మా తాత ముత్తాతల పూర్వీకుల నుంచే వెలిసింది ఇది. ఇక్కడ కాదు, మా ఇంటి ఎలవేల్పు ఘట్టమ్మ అనేది. అయితే ఘట్టమ్మ అనేది ఒకటి కాదు, 7 ఘట్టమ్మలు ఉన్నాయి. ఈ 7 ఘట్టమ్మలు ఏంటంటే ఇప్పుడు మేడారం రాజ్యానికి అంగరక్షకురాలుగా సమ్మక్క అంగరక్షకులు అంటే బార్డర్లు ఉంటారు. 7 ఘట్టమ్మలు ఇప్పుడు ఇక్కడ ఒకటి, అక్కడ జంగాల వించర్లో ఒకటి, బూరుగుపేట నుంచి అక్కడ ఒకటి, కమలాపూర్ పోతే అటొకటి, జనగలంచ కాడ ఒకటి, అటు ఏట్నాల నుంచి బయకపేట దుదేకులపల్లె మధ్యలో ఒకటి ఉన్నది, అటు చెల్పాకం చెప్తాంటే ఇట్లా 7 ఘట్టమ్మలు ఉన్నాయి. ఈ మేడారం రాజ్యానికి అంతా బౌండరీ బార్డర్ అంగరక్షకుల రాజ్యానికి అంగరక్షకులు ఉండేది గిరిజనులకు. ఇది మా ఇంటి వెలువెలుపు కాబట్టి మా పూర్వీకుల నుంచి మనం కొలుసుకుంటూ వస్తాం. ఓకే. ఇక్కడ నిజంగా ఇక్కడ ఒక అంగరక్షకులుగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే అక్కడ రోడ్డు మీద కూడా క్రౌడ్ ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మనం చూస్తున్నాం ఓవరాల్గా కూడా మొత్తం స్పేషియస్గా కొంత అడవి ప్రాంతాన్ని కూడా చదును చేసి ఇక్కడికి కూడా చాలామంది, ఎందుకంటే మేడారంకి వెళ్ళేటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడా ఘట్టమ్మను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. వచ్చినటువంటి వాళ్ళు వాహనాలు నిలిపడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ట్రాఫిక్ జామ్ కూడా ఘట్టమ్మ ప్రాంతంలో ఉంటుంది. మొత్తం 7 ప్రాంతాలలో కూడా ఇట్లాంటి పరిస్థితి ఉండడంతో మొదటగా వెలిసినటువంటి ఘట్టమ్మ ప్రాంతం అయితే మనం చూస్తున్నాం. ఒక్కసారి ఇక్కడ అమ్మవారికి కూడా ఇక్కడ మండమలిగే పండుగ కూడా అన్ని సిద్ధం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తం చుట్టుపక్కల చెట్లు కూడా చదును చేస్తున్నారు. అక్కడ పందిరి ఉండేది, ఆ పందిరి కూడా పాతది, ఆ తర్వాత మళ్ళీ కొత్త పందిరి వేయడానికి కూడా సిద్ధం అవుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వచ్చేటువంటి వాళ్ళు భక్తులు కూడా ఇక్కడ ఈజీగా దర్శించుకోవడానికి మొత్తం చదును చేస్తున్నటువంటి పరిస్థితి. చిన్న గుట్టలాగా ఉంది. మిగిలిన విషయాలు కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మేడారం సమ్మక్క సారలక్క అంటేనే ఒక ప్రపంచంలో ఉన్నటువంటి ఆదివాసులందరికీ కూడా ఇప్పుడు ఒక ప్రాశస్త్యం ఉన్నటువంటి పండుగ. ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? ఘట్టమ్మ కూడా ఒక అంగరక్షకుడిగా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఘట్టమ్మ ప్రాశస్త్యము, అలాగే ఇప్పుడు ఘట్టమ్మకు ఆదరణ కూడా పెరుగుతుంది. తెలిసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఘట్టమ్మను దర్శించుకుని పోతూ ఉంటారు. ఇక్కడ మీకు సంబంధించి ఇప్పుడు ఘట్టమ్మ ఇప్పుడు ఇదే కొత్తగా అనిపిస్తుంది, ఎందుకంటే కొత్త ప్రాంతం కాబట్టి. మొదటగా వెలిసింది ఇక్కడ అమ్మవారు, తర్వాత అక్కడ ప్రతిష్ఠించారు, కానీ అక్కడ నుండి తీసుకొస్తున్న మళ్ళీ ఇది కూడా కొత్తగా అనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది? ముందుగా ఆర్టీవీ మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు. మరి ఆసియా ఖండంలోనే అతిపెద్ద మహాజాతర శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం మహాజాతరను, మరి ఆ మేడారం మహాజాతరను పురస్కరించుకొని ములుగు ఘట్టమ్మ దేవాలయం వద్ద ఆదివాసీ నాయకపోడు ఘట్టమ్మ పూజారులుగా వ్యవహరిస్తూ మా తాతల తరం నుండి నేటి వరకు కూడా ఈ యొక్క అమ్మవారి పూజారులుగా మేము కొనసాగిస్తున్నాము. మరి మా పెద్దలు మా డాడీ గారు చెప్పినట్టు మరి మా తాతల తరం నుండి కూడా మేడ రాజ్యానికి కూడా ఈరోజు 7 ఘట్టమ్మలుగా అంగరక్షకులుగా ఈరోజు సమ్మక్క సారలమ్మ పైడిదిరాజు మరి ప్రతి ఒక్కరికి కూడా అంగరక్షకులుగా ఉన్న ఘనత ఈరోజు మరి ఘట్టమ్మ పూజారులది, ఘట్టమ్మ తల్లిది. మరి ఆ ఘట్టమ్మ తల్లి అనేది మరి ఈ అంగరక్షక సమ్మక్క సారలమ్మకు ప్రతి ఒక్కరికి కూడా అంగరక్షకురాలుగా ఉంటుంది. అంటే ఏ చెడు కీర్తి వచ్చినా, ఏ చెడులు వచ్చినా కూడా
ఈ అమ్మవారిని తలుచుకోవడం, ఈ అమ్మవారిని దాటిన తర్వాత మాత్రమే ఆ లోబడికి ప్రవేశించడం అనేది మా ఆదివాసుల చరిత్ర అనేది. ఆ చరిత్ర పరంగానే నేటి వరకు కూడా ఈ యొక్క ఘట్టమ్మ పూజారులుగా ఆదివాసీ నాయకపుడు పూజారులుగా ములుగు జిల్లా కేంద్రంగా ములుగు జిల్లాలో మరి కొనసాగిస్తున్నాము. మరి ఈ యొక్క ఆచార సంస్కృతి సంప్రదాయము మా నాయకపొడుల వ్యవస్థ అనేది పర్టికులర్గా సపరేట్గా ఉంటుంది. మా నాయకపొడుల వ్యవస్థ మనకు పక్క దేవుళ్ళకు ఉన్నట్టుగా బ్రాహ్మణ దేవుళ్ళకు కానీ అదేవిధంగా ఇంకో దేవుళ్ళకు ఉన్నట్టుగా అర్చగా వేద మంత్రాలు ఏమి ఉండవు. మాకు బండారి మాత్రమే మాకు పూజగా నిర్వహిస్తాము. ఈ భక్తులు క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని ఈ యొక్క భక్తులను కోరుకోవడం జరుగుతుంది. ఆ కోరుకున్న కోరికలు కూడా తీర్చడానికి ఘట్టమ్మ తల్లికి మరి పూజారులుగా వ్యవహరిస్తూ ఆదివాసీ నాయకపొడు పూజారులుగా వ్యవహరిస్తున్నాము. మరి ఇక్కడ మొదటి ఘట్టమ్మ తల్లి అనేది ఇక్కడ ఉన్నది. ఇది ఎన్హెచ్ రోడ్డు మీకు కనిపించేది మొత్తం కూడా ఇది ఎన్హెచ్ రోడ్డు. ఈ ఎన్హెచ్ రోడ్డు గతంలో కూడా 1970 బ్యాక్ అంతకు పూర్వం కూడా ఇదే ఎన్హెచ్ రోడ్డు ఉన్నది. ఈ ఎన్హెచ్ రోడ్డుకు పక్కపంటే ఈ ఘట్టమ్మ తల్లి ఉన్నది. మా తాతల పూర్వకుడు ఎన్హెచ్ రోడ్డుని దీన్ని మొత్తానికి క్లోజ్ చేసడం జరిగింది. అంటే గవర్నమెంట్ అనేది ఆ గుట్టను తోడడం జరిగింది. ఆ గుట్టను తోడితే ఇట్లా పోతే 1 కిలోమీటర్న్నర వస్తుంది. కానీ అక్కడ నుండి అక్కడికి డైరెక్ట్గా ఒక 1/2 కిలోమీటర్ కూడా ఉండదు. ఒక 300 మీటర్లు మాత్రమే ఉంటాయి. అంటే గుట్టను తోలేస్తే అయిపోతాయి కదా అనే ఆలోచనతో ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ రోజు టెంపుల్ అంటే ఘట్టమ్మ పక్కకున్న గుట్టను మొత్తం కూడా తోడడం జరిగింది. తోడడం వల్ల వెహికల్స్ మొత్తం అలాగనే వెళ్ళిపోతున్నది. అలాగే వెళ్ళిపోతున్న కార్యక్రమంలోనే మరి ఇది ములుగు జిల్లా ములుగు గ్రామంలో ములుగు ఫారెస్ట్లో ఈ బండారపల్లి ఫారెస్ట్ గ్రామానికి చెందినది ఈ ఘట్టమ్మ తల్లి ఉన్నది. మా తాతల పూర్వతలలో అప్పుడు మాకు ఆ బార్డర్లు తెలియదు, ఏం తెలియదు. డైరెక్ట్ తీసుకుపోయి మా టెంపుల్ని మొత్తం తీసుకుపోయి అక్కడ రోడ్డు సమీపంలో ఉన్న ఆ సమీపంలో పెట్టడం జరిగింది. ఇక్కడ మొదటి మొక్కుల తల్లి ఇక్కడ కొబ్బరికాయ ఇక్కడ ఆదివాసీ నాయకుడు ఆచార సంస్కృతి సంప్రదాయాల ప్రకారం మొదటి మొక్కుల తల్లి ఇక్కడ చేసిన తర్వాత మాత్రమే మేము ప్రతి పూజను కూడా అక్కడ మరి నిర్వహించడం జరుగుతుంది. మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ నుండి ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో మరి ఆ గుట్టలు సరంగాలు అమ్మవారికి సంబంధించినది ప్రతి ఒక్క ఆనవాళ్ళు కూడా ఉన్నది. అక్కడ తాళపత్ర గ్రంథాలతో సహా అక్కడ కూడా అక్కడ కూడా ఆ గుట్టలలో ఏర్పడడం చేయడం జరిగింది. మేము మాఘశుద్ధ పౌర్ణమి రోజులలో ఆదివాసులకు మంచి రోజులు. ఈ మంచి రోజులలో మాత్రమే ఈ ఆదివాసీ పండుగలు చేస్తాము. ఈ పండుగల దినంలోనే అక్కడ ఉన్న సొరంగాల దగ్గరికి పోతాము. అక్కడ విలువైపులో కొలుచుకుంటాము. అక్కడ నుండి నీరు కానీ శుద్ధిని కానీ కొబ్బరికాయను కానీ అక్కడ మా ఆచార సంస్కృతి సంప్రదాయాల ప్రకారం చేసి నిర్వహించిన తర్వాత మళ్ళీ ఈడికి వస్తాము. ఇక్కడ నుండి ఘట్టమ్మ తల్లికి విలువైపుల ఎదురుపిల్ల పండుగను జరుపుకుంటూ ఉంటాము. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఎక్కడ జనాదరణ అక్కడ పొందింది, మళ్ళీ ఇక్కడ ఒక టెంపుల్ లాగా నిర్వహిస్తారా, లేకపోతే అక్కడ అమ్మవారిని అక్కడే ఉంచి ఇక్కడ శాస్త్రం ప్రకారం ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్తారా? మొదటి మొక్కుల తల్లి ఇక్కడ శాస్త్రం ప్రకారం ఇక్కడ నిర్వహిస్తాము. ఇక్కడ నిర్వహించిన తర్వాతనే అక్కడికి వెళ్తాము. ఇప్పుడు ఇక్కడ శుద్ధి పండుగ మొత్తం చేస్తాము. అంటే తోరణాలతోటి ఇక్కడ పందిర్లు వేస్తాము. పాలకులు మొత్తం తీసుకొచ్చి పాలపొరకం తీసుకొచ్చి ఏర్పాటు చేస్తాము. ఆ కుంకుమ తీసుకొచ్చి ఏర్పాటు చేస్తాము. ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తాం. ఆ టెంపుల్ దగ్గర కలర్స్ చేయడం కానీ శుద్ధి చేయడం కానీ ప్రతి ఒక్కటి కూడా ఆచార సంస్కృతి తాతల ముత్తాతల నుండి ఏ విధంగా వస్తుందో ఆ విధంగా మేము నిర్వహించుకుంటున్నాం. ఓకే, ఇక్కడ నిజంగా చాలా అద్భుతం. ఎందుకంటే వనవాసి గిరిజన జాతర అంటేనే కూడా ప్రకృతితో మమేకమైనటువంటి జాతర. ఎందుకంటే మనిషి ఏ జన్మలో చూసినా ఎక్కడ ఏ కాలంలో చూసినా కానీ ఇది ప్రాకృతిక జీవన విధానం, అంటే ప్రకృతిలో అనుసంధానమైనటువంటి జీవన విధానమే. కాబట్టి ఈ ఆచార వ్యవహారాలు ఇక్కడ గూళ్ళు కానీ గోపురాలు కానీ ఇటువంటి ఏమీ ఉండకుండా కేవలం ప్రకృతి ఆరాధనలో భాగంగానే ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అమ్మవారు అంటే సమ్మక్క సారలక్కను దర్శించుకోవాలంటే అంగరక్షకులుగా ఉన్నటువంటి ఇక్కడ ఘట్టమ్మను అంటే ఒక విధంగా పర్మిషన్ తీసుకొని అక్కడికి లోపలికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. వచ్చేటువంటి భక్తులు కూడా ఇక్కడ అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు మొక్కి ఇక్కడ పసుపు బండారి మాత్రమే ఇక్కడ అమ్మవారి ఆ పూజ ద్రవ్యంగా ఇక్కడ ఉపయోగిస్తారు. కాబట్టి ఆ పసుపు బండారి కూడా దిద్దుకున్న తర్వాతనే ఇక్కడ భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తారని చెప్పి అంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు జరిగేటువంటి ఈ పండుగ కూడా ఇక్కడ శుద్ధి కార్యక్రమం కూడా జరుగుతుంది. వచ్చే మాఘశుద్ధ పౌర్ణమికి సందర్భంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా తాళపత్ర గ్రంథాలు కూడా లభించాయని చెప్పి చెప్తున్నారు. ప్రతిదీ కూడా ఒక శాస్త్రం ప్రకారం వెళ్ళేటువంటి తాము ఆ గతంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలని కొనసాగించుకుంటూ అక్కడి నుండి నీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత అమ్మవారికి మొదటి మొక్కులు మొక్కి మళ్ళీ ఇక్కడి నుండి అందరికీ భక్తులకు అందుబాటులో అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కలర్స్ వేయడము, అలాగే పందిళ్ళు వేయడం, చలవ పందిళ్ళు వేయడము, ఇదంతా ఒక శాస్త్రం ప్రకారమే తమ ఆదివాసీ శాస్త్రం సాంప్రదాయం ప్రకారమే జరుగుతుందని చెప్పి ఇక్కడ నాయకపోడు గిరిజనులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరికొద్ది రోజుల్లో ఇక్కడ మనం ఒక పందిరి చూస్తాము, చలవ పందిళ్ళు చూస్తూ ఉంటాము. భక్తులు కూడా ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చేటువంటి ఆనవాయితీని కొనసాగిస్తారు. మొదటి మొక్కులు కూడా ఇక్కడ చెల్లించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా చదును చేసి వచ్చేటువంటి వెహికల్స్కు పార్కింగ్ చేసే విధంగా ఉంది. ఇక్కడ చూసినా కానీ ఇంకా కొద్దిగా ఎక్కువ గుట్టను కూడా తొలిచి ఇక్కడ సాఫ్గా చేసినటువంటి పరిస్థితి. ఇదంతా చూస్తుంటే మాత్రం రాబోయే రోజుల్లో అంటే దినదిన ప్రవర్ధమానంగా మేడారం జాతర వెళ్తుంది. ఇక్కడ మేడారం జాతరనే కాదు, మేడారం జాతరకు అనుసంధానంగా ఉన్నటువంటి 7 ఘట్టమ్మ జాతరలు కూడా ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగే విధంగా ప్రతి ఒక్కటి ఒక కీ
రొటీన్ అబ్జర్వేషన్ కూడా అధికారులు కూడా చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఇక్కడ సాంప్రదాయాలకు ఎక్కడ భంగం వాటిల్లకుండా ఇక్కడ ఘట్టమ్మ సాంప్రదాయానికి సంబంధించి కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు మొదటిసారి ఘట్టమ్మ మొదట ఎక్కడ వెలిసిందో ఆ ఘట్టమ్మను చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి ఘట్టమ్మనే మొదటి ఘట్టమ్మగా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ నాయకపోడు గిరిజనులు చెప్తున్నారు. ఇది మాత్రం ఒక సాంప్రదాయం మాత్రం ప్రకారమే ఇక్కడ వెలిసినట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇది ఒక విధంగా అక్కడ స్పేసియస్గా కానీ ఏదైనా కానీ ఇది ఒక ప్రాశస్త్యం ఉన్నటువంటి ప్రాంతం. ఎందుకంటే ముందుగా నేషనల్ హైవే 163 అనేది ఇక్కడి నుండే వెళ్ళింది. కాకపోతే అక్కడ దగ్గరగా అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ వెళ్తే కిలోమీటర్న్నర వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా పోతే ఓన్లీ 250 మీటర్ల దూరంలోనే ఇక్కడ రోడ్డు ఉండడంతో అది అనుకూలంగా చేసుకున్నారని చెప్పి అంటున్నారు. ఏదేమైనా మొదట జరిగినటువంటిదే మోక్షం కాబట్టి మొదటి ఘట్టమ్మకు మొదటి మొక్కులు చెల్లించుకున్న తర్వాతనే మిగిలిన సాంప్రదాయాన్ని పాటిస్తామని చెప్పి ఆదివాసీ గిరిజన నాయకపోడు గిరిజనులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఘట్టమ్మ దేవాలయం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.